ఉన్నది సాగిపోయే ప్రయాణం సంపే దాటిది కాదు గాటిది ఎన్నో మలుపులున్నది దిగుడు చూసుకోనిది అడుగు తీసే ప్రవాహం ఈ దారిలో నవ్వు చిలకరించే మల్లె పువ్వులు తీయగానే నిన్ను గాయపరిచే తేనె తీగలెన్నో వింత వింతని తెలుసుకోవచ్చు అంతు తేలని దృష్టిలో రహస్యం ఎంత వింతని తెలుసుకోవచ్చు అంత తేలని దృష్టిలో రహస్యం అయిపోయిందిరా. పాట కూడా పాట గురించి కాదు, ఆ ఇంటర్వ్యూ దొబ్బింది. అవునా? నిజమేంది? నీ దొబ్బినప్పుడు నాది ఎలా దొబ్బదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాది కూడా పోయింది. అవునరా, మన మొహాల కవర్ ఇస్తారా జాబ్ లో? ఆకలి అవుతుందిరా. నీకు ఎప్పుడే లేదు ఆకలి. ఏం చేద్దాం చెప్పు, నాకు కూడా ఆకలి అవుతుంది. నువ్వే చెప్పు. చెప్పురా, నువ్వే ఏం చేద్దాం? చేసేది ఏం లేదురా, నీది నాది జాబ్ ట్రయల్స్ సెంచరీలు దాటిపోయినాయి. సో మన మొహాలకి జాబులు రావని డిసైడ్ అయిపోయాం. సో నువ్వే చెప్పు, ఏం చేద్దాము? ఊరికే అరిగిపోయిన క్యాసెట్లో ఏం చేద్దాం అని అంటావు ఏంట్రా? చెప్పు, నువ్వే ఏం చేద్దాం? దొంగతనం దొంగతనమా? అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావేంట్రా? చేసేది ఒకటే సార్. పియ్యరా ఇక్కడ? అదే ఎంబీఏరా ఇక్కడ. అయితే ఏంట్రా, ఇద్దరికి జాబులు రాలేదు కదా, అందుకేరా దొంగతనం చేద్దామన్నది. దొంగతనం మన వల్ల కాదురా. అవునరా, మరి ఇప్పుడే నేను దొంగతనం చేసి వచ్చాను రా. నువ్వు ఎన్నైనా చెప్పరా, దొంగతనం నా వల్ల కాదు. సరే, ఇలా చేస్తే ఎలారా? కిడ్నాప్. అరే, ఇంతకు ముందేమో దొంగతనం అన్నావు, ఇప్పుడేమో కిడ్నాప్ అంటున్నావు. రేపు పొద్దున్న మర్డర్ అంటావేంటి? అవునరా, మర్డరే. నేను చేస్తాను కిడ్నాప్ ఒప్పుకోకుంటే. నా వల్ల కాదురా. నువ్వు చంపి పాతే, అది నా వల్ల కాదురా. పిచ్చోను వారా నువ్వు? ఒకరిని తీసుకొస్తాము, కట్టేస్తాము, వర్కౌట్ అయితే ఉంచుకుంటాము, లేకపోతే పంపించేస్తాము, అంతే. ఏమోరా, దానికి కూడా ప్లానింగ్ అంటూ కావాలి కదా. ఆ స్కెచ్ అంతా నేను వేసుకుంటారా, నేను చూసుకుంటా. మరి దగ్గర స్కెచ్ పెన్సిల్ కదా, స్కెచ్ ఎలా రాస్తావు? అవన్నీ నేను చూసుకుంటాను రా. ముందైతే మనం కోడ్ వర్క్ పెట్టుకోవాలి. కోడ్ వర్క్సా? ఏంటది? ఎందుకు? సినిమాల్లో కోడ్ వర్క్ పెట్టుకుంటలేరా రా? ఇంత సేమ్ మనం కూడా అదే ఫాలో అవుదాము. ఏంటది? నీ పేరేంటి? సూర్య. నీ పేరులో చివరి అక్షరం ఏ. నా పేరు ఆర్య. నా పేరులో మొదటి అక్షరం ఏ. నువ్వే నేనే. చిచి నీ అబ్బా. కోడ్ వర్క్స్ అంటే మనం కన్ఫ్యూజ్ చేయడం కాదు, ఎత్తులోని కన్ఫ్యూజ్ చేయడానికి. సరే, నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకున్నావు? ఐఏఎస్ రా. నేను ఐపీఎస్. సరే, నీ పేరు ఐఏఎస్, నా పేరు ఐపీఎస్. బాగుందా? బాగానే ఉంటుందిరా. సరే, మరి ఇప్పుడు ఎవరికి కిడ్నాప్ చేద్దాం? నీ అబ్బాయి ఇంతసేపటికి మంచి క్వశ్చన్ అడిగేవరా. నేను డైలీ మార్నింగ్ పార్క్లో వెళ్తాను, అక్కడ ఒకరిని చూస్తాను, డైలీ ఒక్కొక్క కార్లో వస్తాడు, బాగా చేద్దాం. ఈసే ప్లాన్ వేసే స్కెచ్ పట్టు. అరే, చేతికి అందిన కొడుకు చేంజ్ ఆగిపోతే ఎవరైనా డబ్బు వాడు వచ్చే టైం అయింది, పదా వెళ్దాం. ఇదేరా మనం కిడ్నాప్ చేయాల్సిన లొకేషన్. బాగుందిరా. బాగుంటే వెళ్ళేమన్నా కట్టుకుంటావారా? బాగున్నా బాగాలేకుండా ఇక్కడే వేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? కారు వచ్చే టైం అయింది, పద ఆపుదాం. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందిరా? వాడే కార్లో పాట పెట్టుకుంటున్నాడు. కారు దిగురా. దింపుతాం. అయితే నేనే దిగుతా.
ఏంటి మ్యాటర్? నమస్తే అన్న. అలా కొట్టావు, ఉన్నాడా పోయాడా? పొయ్యలో ఉన్నాడు, పద తీసుకెళ్దాం. కార్దీరా, నాకు సైకిలే రాదు. చూని అబ్బా అటు. నీకు డ్రైవింగ్ కాదు కదరా, ఎలా నడుపుతున్నావు? కిడ్నాప్ ఏమైనా అలవాటారా? చేయలే, ఇది అంతే. సరేరా, పాటలు పెట్టు. చేతులు కట్టరా ఐఏఎస్. కట్టేశాను రా. అరే ఐఏఎస్ వాటర్ బాటిల్ చెప్పు. అన్ని నేను చేయాలా? నేను చేసుకో. ఏం చూస్తున్నారా వాడిని? బాగున్నాడు రా. నీ అబ్బాయి చూసించాలి, నీళ్ళు చాలు. ఎవరా మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏం కావాలి మీకు? తమిళ సినిమా హీరోలకు ఓవర్ యాక్షన్ చేయకుండా నువ్వు ఎంత వచ్చినా ఎవరికి ఇంపడదు ఇక్కడ. మీకు చౌడా ఇక్కడ అందరికి? అరే జోకులు వేసేస్తున్నారా వీడు? ఏమోరా, మన ఫేస్ చూస్తే ఎవరిని ఎప్పుతున్నాం. నువ్వు ఆగో, నీ బాబు నెంబర్ ఇవ్వరా. వెళ్ళగాలేదు బాబు ఇక్కడ. బాబు అంటే నువ్వు పుట్టించిన బాబు కదా, నిన్ను పుట్టించిన బాబు. పైన ఉన్నాడు. అరే చెప్పా, ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లేదు. అరే ఎలిమెంటరీ వాళ్ళ డాడీ పోయాడంట. డ్రామా లేకు, నెంబర్ ఇవ్వు. అరే నువ్వు ఫోన్ తీసుకురా. వద్దురా వద్దురా, ఏం చేస్తున్నావురా? అరే ఐఏఎస్ ఫాదర్ అని ఉందిరా ఇందులో. అరే నీ ఫోన్ తీసుకొని ఫోన్ కలుపురాడైనా. ఎందుకు బాబు నవ్వుతున్నావు? నా పేరు ఐపీఎస్. నీ పేరు ఐపీఎస్సా నువ్వు ఐపీఎస్సా? నా పేరు ఐపీఎస్. మీ బాబుని కిడ్నాప్ చేసాం, 10 లక్షలు ఇస్తే గానీ వదలం మేము. లేదమ్మా, నీ వాయిస్లో బేస్ లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు క్లారిటీ లేదు, లోకల్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నావు, నేను నిన్ను నమ్మను. అరే ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలన్నా, నువ్వు ఫోన్ ఎందుకు పెట్టేసారా? అరే క్లారిటీ లేక భయపడి పెట్టేశాను రా. అరే మళ్ళీ చేయరా నాయనా, మళ్ళీ చెయ్యి మాట్లాడు, జల్దీ చెప్పు. హలో చెప్పమ్మా. సార్ ఇందాక కాల్ చేసేది నేనే. ఏందమ్మా చెప్పాను కదా నమ్మను నేను. మేమేమైనా ఎల్ఐసి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఒకసారి మీ బాబు నాడో లేదో చూసుకోండి. లేడు, మీరు చెప్పింది నిజమే. మరి అదే, నేను 10 లక్షలు రెడీ చేసుకోండి, ఎక్కడికి రావాలో మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్తాను. గంట అయిందిరా, ఫోన్ చేద్దామా? చేయరా. హలో హలో, మేము కిడ్నాపర్స్ మాట్లాడుతున్నాం. చెప్పమ్మా. ఏంటమ్మా, మా బాబు ఇంట్లోనే ఉన్నాడమ్మా, మీరు రాంగ్ డైల్ చేసి ఉంటారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వాళ్ళ బాబు ఇంట్లోనే ఉన్నాడంటరా. బాబు ఇంట్లోనే ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడురా. వీడెందుకు స్టాక్ అవుతుండో ఏమోరా, నాకు ఇందాక నుంచి కన్ఫ్యూజన్ చచ్చిపోతున్నాడు, నాకేం తెలియట్లేదు. అరే అసలు నువ్వు ఎవర్రా? ఆపండి, మీ ఏదో వస్తుంది, ముందుకు అట్లా చెప్పండి, చెప్తా. ఇస్తే కొట్టవా? కొట్టలేరా? తీగి చెప్తా.
మీరు ఏమనుకున్నారు? ఏమైపోయింది? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అది కాదు, మేము ఇద్దరం జాబ్ లేదు బాస్. ఇంటర్వ్యూలో వాడు సెంచరీ కొట్టాడు, నేను సెంచరీ కొట్టాను. అది మీ మొహాలు చూస్తే తెలుస్తుందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం కావాలి మీకు? వరంగల్ నుంచి వచ్చాము బాస్. మా ఫ్రెండ్ గురించి 5 years బ్యాక్ వచ్చాము. అవునా? ఎవరు మీ ఫ్రెండ్? ఎక్కడ ఉంటాడు? ఇది నేను, ఇది వాడు. వీడి గురించి వచ్చాం బాస్. పేరేంట్రా? IPS. నీ పేరేంట్రా? IAS. మన చీఫ్ మినిస్టర్ రా. మీ నిజం పేరు చెప్పండి. ఆర్య. నువ్వు? సూర్య. ఇది నేను రా, మౌర్య. మౌర్య దొరికావురా. 5 ఏళ్ళ నుంచి నీ గురించి వెతికాంరా. తినడానికి తిండి లేక, చేయడానికి జాబ్ లేక ఇలా కిడ్నాప్ చేశాంరా. ఏం చాలా అర్థం కాక ఇట్లా కిడ్నాప్ చేయడానికి దిగజారంరా. ఇంకేంట్రా సూర్య, మన కష్టాలన్నీ తీరిపోయాయి. వీడు వచ్చాక వీడు జాబ్ ఇప్పించేసి. అవునరా ఆర్య. ఎవరురా మీకు చెప్పింది నేను జాబ్ ఇప్పిస్తా అని? ఊర్లో అంతా అదే టాక్ రా. నువ్వు మంచి పొజిషన్ లో ఉన్నావంట. ఎవరురా చెప్పింది? అదంతా తప్పు. తప్పేంట్రా? రోజు కార్లో తిరుగుతున్నావు కదరా. కాళ్ళ దిగే ప్రతి ఒడు ఓనర్ ఉన్నాడు. ఆ కార్ డ్రైవర్ నేను. డ్రైవర్ అంటారా? అందరూ ఇచ్చారేంట్రా? నేను అప్పుడే అనుకున్నా. అనుకుంటే చెప్పొచ్చు కదరా. డ్రైవర్ ఓకేరా? మరి ఫాదర్? ఫాదర్ అండి, మా ఫాదర్ కాదు, ఆయన చర్చ్ ఫాదర్. చర్చ్ ఫాదర్ ఏంట్రా? అవునరా, నేను ఆ ఫాదర్ దగ్గర డ్రైవర్ లాగా పనిచేస్తున్నాను. మా ఫాదర్ 5 ఏళ్ళ నుంచి బాబుని పెంచుకుంటున్నా. నా పని అంటే జస్ట్ ఆ బాబుని స్కూల్ నుంచి రావాలి. వచ్చేటప్పుడు నువ్వు చూసినప్పుడు అది ఓకేరా. మరి ఒకసారి అంకుల్ కి కాల్ చేసినప్పుడు బాబు ఉన్నాడు, మళ్ళీ తర్వాత కాల్ చేసినప్పుడు లేడు అని అన్నాడు. అదేంటి? అదేంటంటే బేసికల్లీ బాబు టైమింగ్ 3:30 రా. మీరు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు బాబు స్కూల్లో ఉన్నాడు అన్నమాట, అందుకే లేడని చెప్పారు. సెకండ్ టైం కాల్ చేసేటప్పుడు నేను పికప్ చేసుకోలేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. అది చూసి ఉన్నాడని చెప్పేసరికి పిచ్చి వెళ్తుందిరా. నాకు దమ్ముగడం. నన్ను నమ్ముకొని వస్తే మీకోసం ఏం చేయలేకపోతున్నారా? నేను చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? అది చూడండి రా. వాడు చాలా రిచ్, రోజు ఇక్కడ నుంచి వెళ్తుంటాడు. చేయండి రా. మళ్ళీ ఎక్కడేనాడు? రెడీ రా. అరే అబ్బా అరే ఓకే అట్లా కాదు కానీ బెస్ట్ కాదు. మళ్ళీ మళ్ళీ సరే అక్కడ కట్ చేద్దాం. అప్పుడే అనుకున్నా చూడు. రెడీ రా. అదేంటి అది కాదు, కూర్చోండి ఆగిపోయాను. సరే మరి మనీ చేయి, ఇక్కడ రన్ అవుతుంది. ఎందుకు వచ్చారు రాబోయే? నీకు తెలుసా